అందరికీ నమస్కారం అండి. ఈరోజు పిడుగురాల్లో ఒక వ్యక్తి దర్యా అనే అతను ఉదయం చనిపోవటం జరిగింది. దానిలో అతను దానిలో పోలీసులు వేధించారని చెప్పడం జరిగిందని చెప్పి వార్త వైరల్ అయిందండి. వాస్తవంగా దీనిలో అతని భార్య ఎవరైతే ఉన్నారో అమీరున్నీసా అనే ఆమె పులుకూరి లక్ష్మి అనే ఆమె దగ్గర ఒక ఇల్లు కొనిద్ది. ఆ ఇల్లు పులుకూరు లక్ష్మి అనే మస్తాన్ అనే ఆమె దగ్గర కొంటుంది. ఈ మస్తానబి అమీరున్నీసా వీళ్ళిద్దరూ కలిసి పులుకూరు లక్ష్మిని మోసం చేసి ఆ ఇంటిని స్వాధీనం చేసుకున్నారని చెప్పి ఆమె కలెక్టర్ గారి దగ్గర రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ కలెక్టర్ గారి పీజీఆర్ఎస్ రిపోర్టు పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కేవలం ఆ పిటిషన్ మీదనే వాళ్ళని చనిపోయినటువంటి దరియా హుసేన్ యొక్క భార్య అయినటువంటి అమీరున్నీసా అనే ఆమెని స్టేషన్ కి రమ్మని చెప్పి మన కానిస్టేబుల్ ద్వారా కబురు చేయడం జరిగింది. అంతే తప్పితే ఈ చనిపోయినటువంటి వ్యక్తి పోలీస్ స్టేషన్ కి రావటం కానీ అతను నేను తిట్టడం కానీ నేను అతను ఎదురుపడటం కూడా జరగలేదు. ఇది ఎవరైనా మా అధికారులు కూడా విచారించారు. అది కూడా వాస్తవం అని చెప్పి తేలింది. కాబట్టి దీంట్లో దర్యా హుస్సేన్ ని పోలీసు వారు ఏ విధంగానూ కూడా అతన్ని బెదిరించడం కానీ, తిట్టడం కానీ, కొట్టడం కానీ, పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం కానీ ఇటువంటి కార్యక్రమాలు జరగలేదు. కేవలం ఈ సివిల్ పంచాయతీని ఎదుర్కోలేక దీని నుంచి ఏ విధంగా తప్పించుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ విధమైనటువంటి కార్యక్రమం చేశారు. అదేవిధంగా మరణానికి కారణం ఏంటనేది ఆమె దగ్గర రిపోర్ట్ కూడా వాళ్ళ భార్య దగ్గర రిపోర్ట్ తీసుకున్నాం. దాని మీద నిజాయితీగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు కారణం అయితే వాళ్ళని కూడా శిక్షించమని అధికారులు తెలియజేయడం జరిగింది. ఫర్దర్ గా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో ఎవరైతే ముద్దాయిలు ఉంటారో వాళ్ళ మీద తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.